ఏం చెప్తారు? ఖమ్మంలో ఘటన జరిగింది 13 ఏళ్ల బాలిక పైన అగత్య పేరు. సో ఏం చెప్పాలి? ఆ సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఖమ్మంలో 6వ తారీఖు సంఘటన జరిగితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన 6వ తారీఖు జరిగితే 9వ తారీఖు తెలవడం జరిగింది. నాకు 9వ తారీఖు రాత్రి తెలిస్తే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పొంగులేటి అక్కడ ఉన్నటువంటి రజక సంఘం నాయకులు రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరి మీద రజకుల మీద దాడులు జరిగినా మొట్టమొదటి స్పందించేది అఖిల భారత రజక సంఘం అని రజకులకు అందరికి తెలుసు. కాబట్టి వాళ్ళు మాకు ఫోన్ చేసి అనిల్ అన్న ఇది జరిగింది నీకు తెలుసా అంటే తెలియదు తమ్ముడు అని చెప్పిన. ఎంబడి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ పంపితే తల్లిదండ్రులకు ఫోన్ చేసిన. దాని తర్వాత సిఐ గారి నంబర్ తెలుసుకుని సిఐ కూడా ఫోన్ చేసి మాట్లాడాను. సిఐ గారు చెప్పింది ఏంటంటే అది జరిగింది, మాకైతే అరెస్ట్ అయితే చేసినాము, బ్లడ్ శాంపిల్స్ హైదరాబాద్కి పంపినాము, అది వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ జరుగుతుంది, వాడిని ఊక వదిలిపెట్టే పరిస్థితి లేదని ఆయన చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారంటే ఇంట్లో జరిగింది, ఈ ఘటన జరిగింది, ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉంటారు. సో దానిపైన ఎవరైనా మంత్రులు కానీ వాళ్ళతో మాట్లాడి చెప్తారని విషయం. నిన్ననే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 10వ తారీఖు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పేరెంట్స్ కి ఏం కాదమ్మా నేను చూసుకుంటాను, పాపకు ట్రీట్మెంట్ చేపియండి, నిమ్స్కి వెళ్ళండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము హర్షిస్తున్నాం. వాస్తవంగా హర్షిస్తున్నాం. ఒకటి, ట్రీట్మెంట్ ఇస్తేనే సరిపోదు, నిందితుని కఠినంగా శిక్షించాలి. ఈరోజు అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటే కాదు. ఈరోజు తెలంగాణకు ఖమ్మం జిల్లా ఒక పేరున్నటువంటి జిల్లా, అర్థమైందా? ఆ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఏదన్నా ఉంది అంటే అది ఖమ్మం జిల్లా ఒకటే. ఈ బాలిక ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనలు 3 మంత్రులకు వర్తిస్తాయి. ఈ పాప మీద గౌస్ పాషా అనేటటువంటి నరరూప రాక్షసుని కఠినంగా శిక్షించాలి. ఈ బాలిక మీద మైనర్ బాలిక మీద 12-13 సంవత్సరాల బాలిక మీద అఘాయిత్యం జరిగితే, సొంత జిల్లాలో అఘాయిత్యం జరిగితే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటివరకు స్పందించలే. స్థానిక మంత్రి తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు కూడా దీని మీద స్పందించలే. ఈ పాప మీద జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ 3 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మా జిల్లాలోని అన్యాయం చేస్తే మేము స్పందించలేకపోయినాం, మేము పేద ప్రజలకు న్యాయం చేయలేము, మా వల్ల కాదు అని చెప్పేసి దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి. వీటినన్నిటిని ఒకటే, సొంత జిల్లాలోనే ఒక కుటుంబం మీద రజక కుటుంబం మీద దాడి జరిగితే, ఒక చిన్న పాప కులం తర్వాత చిన్న పాప మీద అఘాయిత్యం జరిగి ఇటువంటి చేస్తే సొంత జిల్లాలోనే మీరు న్యాయం చేయకపోతే, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు మంత్రులు కదా, 33 జిల్లాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1-2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ తీయలే. దాని తర్వాత సిఐ గారికి ఫోన్ చేస్తే మాట్లాడడం జరిగింది. తక్షణమే ఎవరైతే నిందితుడు ఉన్నారో గౌస్ పాషా వ్యక్తులు, సో తను కూడా మధ్యలో కాంప్రమైజ్ చేయించే ప్రయత్నం కూడా చేసాడు వార్తలు వస్తాయి. ఎంతవరకు వాళ్ళతో మాట్లాడించి కాంప్రమైజ్ చేద్దాం. ఇప్పుడు గౌస్ పాషా అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త, నాకు నిన్న తెలిసింది. కాంగ్రెస్ కార్యకర్తనే అని తెలిసింది. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు అయినంత మాత్రాన చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేయొచ్చా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినంత మాత్రాన చిన్న పిల్లలను కింద పడేయచ్చా? బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడేయాల్సినంత అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేయవలసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఏదైనా చేయొచ్చా? అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అంబేద్కర్ రాజ్యాంగమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమా, కాంగ్రెస్ రాజ్యాంగమా? కాదు కదా. ఈరోజు 3 మంత్రులు రాజీనామా చేయాలి. గౌస్ పాషా డబ్బులు ఇస్తాం అది ఇది అనేది మాకైతే తెలియదు. వాస్తవంగా ఇది అవాస్తవం. ఇది ఎందుకంటే తప్పు చేసినటువంటి అధికార పార్టీ వాళ్ళు కాబట్టి అట్లాంటి జరగవచ్చు, కానీ దానికి లొంగే రకం కాదు. రజక ఇల్లమ్మ వంశంలో పుట్టినాం. ఆనాడు భూ పెత్తందర్లకు చెమటలు పట్టించినటువంటి రోకల్ బండ తీసుకొని ఉరికించి కొట్టింది కదా నిజాం దొరలని. ఆ ఇల్లమ్మ కుటుంబంలో ఆ డబ్బులకు దేనికి లొంగం మేము. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగడం అంటే తూతు మంత్రంగా అరెస్ట్ చేస్తే కాదు, వాడికి ఉరిశిక్ష వేయాలి. లేకపోతే సజ్జనర్ గారికి అప్పుడు ఏదైతే ప్రియాంక రెడ్డి విషయంలో దిశ సంఘటనలో ఏ విధంగా నిందితులను ఎన్కౌంటర్ చేశారు కదా, మీరు సిపిగా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా దయచేసి రజక సంఘం తరఫున వేడుకుంటా ఉన్నాము. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఖిల భారత రజక సంఘం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉంది. మొన్న కుమ్మెర ఘటన జరిగింది. మొన్నటికి మన 6 నెలలు అవుతుంది. కుమ్మెర విషయంలో చిన్న పాప మీద 3 నెలలు
3 నెలలు నిండినటువంటి పసి చిన్నారి మీద కనుబొమ్మలు కూడా ఆరున్నటువంటి చిన్నారి మీద అగ్రకులం వాళ్ళు కాలితోటి దాంతో చచ్చిపోయింది. మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ విషయంలో న్యాయం జరగలే ఇప్పటి వరకు. నిందితులు ఊర్లో మంచిగా తిరుగుతా ఉన్నారు. తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తామని ప్రలోభాల్లో పెట్టుడు, వాళ్ళని చూపించుకొని కొంతమంది రాజకీయాలు చేసుడు, లోకల్ నాయకులు వాళ్ళ ప్రతాపం చూసుకోవడం చేసింది. కానీ రజక కుటుంబానికి న్యాయం జరగలే. ఇప్పటికైనా కుమ్మర విషయం మీద పోరాటం చేస్తాము. అది మరవక ముందే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. సజ్జనర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మేము రజకులం, మా బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆనాడు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ మీద, బీటెక్ చదివే స్టూడెంట్ మీద యాసిడ్ దాడి జరిగితే రాత్రికి రాత్రి న్యాయం జరిగింది. ప్రియాంక రెడ్డి మీద అఘాయిత్యం హత్య జరిగితే 2-3 రోజులకు న్యాయం జరిగింది. ఇప్పటి వరకు కుమ్మర విషయంలో న్యాయం జరగలేదు. ఇప్పుడు ఖమ్మంలో సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటనల మీద సజ్జనర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తక్షణమే గౌస్ పాషను ఎన్కౌంటర్ చేయాలి. అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వానికి సీతక్క గారు మంత్రిగా ఉన్నారు, మహిళా మంత్రిగా మేము స్వాగతిస్తాం. మా అక్క తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక అక్క, ప్రతి ఇంటికి ఆడబిడ్డ ఎవరు? సీతక్క. కాబట్టి ఈ సంఘటన మీద సీతక్క గారు కూడా స్పందించాలి. తప్పకుండా ఎవరైతే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి ఈ విషయం తెలియనట్టుంది. తప్పనిసరిగా ఆయన కూడా ఫోన్ తెలియజేస్తా. తప్పకుండా ఆయన కూడా ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. వరుసగా ఈ విధంగా మొన్న రీసెంట్ చూసుకుంటే కేంద్ర మంత్రి కొడుకు పైన పోక్సో కేసు అయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ కేసు, అంటే వరుసగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా అఘాయిత్యాలు జరుగుతాయి. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే శాంతి భద్రతలు కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలు నశించినాయి. తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. మహిళల మీద జరిగిన, అంటే అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే ఒక న్యాయము, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఇంకొక న్యాయం. అది కాదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా పేదవాళ్ళు, ధనికులు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకు అందరికి ఒకటే రాజ్యాంగం ఉన్నది. ఆ శిక్ష అనేది అందరికి ఒకటే ఉండాలి కదా. తప్పకుండా ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా రజకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆయన సొంత ఇలాకాలోనే నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కుమ్మెర ఘటన మీద ఇప్పటి వరకు న్యాయం జరగలే. ఇప్పుడు ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలో విషయంలో కూడా న్యాయం జరగలేదు. తప్పనిసరిగా దీని మీద న్యాయం చేయాలి. కుటుంబాన్ని ఆదుకోవాలి. పాప బతకాలి. వారిని మాత్రం ఎన్కౌంటర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత రజక సంఘం బంధుకు పిలుపునిస్తుంది. ప్రజాప్రతినిధుల ఇళ్లలో బట్టలు ఉతకడం మానేస్తాము. రజకుల దమ్మేందో ప్రభుత్వానికి చూపిస్తాము. సెక్రటరేట్ ముట్టడి చేస్తాము. ఖమ్మంలో చాకిరేవులు పెట్టి రోడ్డు మీద బట్టలు ఉతికి తప్పకుండా రజకుల దమ్మేందో ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులకు కూడా చూపిస్తాము.